నమస్తే. ప్రస్తుతం అయితే మనం జడ్చర్ల నియోజకవర్గం స్థానికంగా మల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయితే పూర్తి కావస్తున్నది. 20 నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? సో వాస్తవంగా గత 10 ఏళ్లకు ప్రస్తుత 20 నెలలకు మధ్య అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వాస్తవంగా జరుగుతున్నాయా లేదా, జరిగితే ఎంత మేరకు జరుగుతున్నాయని చెప్పేసి 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉంది, సో రుణమాఫీ గురించి కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి కావచ్చు, ఇలా పలు అంశాలపైన మనం మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, వెరీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాజేష్ గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా? సో ఎట్లా, సో రాజకీయ ప్రస్థానం తీసుకుంటే మీరు మొదటగా ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా? మన చిన్నప్పటి నుంచి నాయన కూడా కాంగ్రెస్ పార్టీలో, మనం కూడా మన ప్రవేశించినప్పటి నుంచి ఆయన ఉన్నాం. అంటే ఆయన చూసి మీరు పార్టీలో, ఆయన చూసి ఇంకోటి అభివృద్ధిని చూసి. సో ఎట్లా, సో అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అయితే వచ్చారు. వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా కలిసి పనిచేయటం కానీ, మన బెదిరింపు ధోరణులు కానీ ఇవన్నీ ఏమైనా జరిగినాయి? బెదిరింపులు ఏం లేవనా, కాకపోతే అడిగారు రండి అని, అడిగారు కానీ మేము పోలేము. ఎందుకు పోలే? పోయింటే మంచిగా పైసలు వస్తుంది, అంత బాగుంటుంది. పైసల గురించి ఆశ పడినట్టు ఎప్పుడో పోతుంది మన, పైసల గురించి ఆశ పడలే కాబట్టి పార్టీ ఉన్నాం. అంటే ఏం ఆశించి ఉన్నారు మరి? అభివృద్ధి ఫస్ట్ నుంచి కూడా అభివృద్ధి చేశాను. అంటే కాంగ్రెస్ వస్తే అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి అవుతుందని. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి చూసినాం, ఏం అభివృద్ధి కాలేదు. ఇంకోటి మనకు అంతకుముందు ఇచ్చింది గైరన్ పొలాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఏది బియ్యం ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ₹2 కిలో బియ్యం తీసుకొచ్చింది. ఇంకోటి మా ఇండియన్పల్లి, మాకు ఎమ్మెల్యే ఇంతకుముందు ఎవరు మల్రాయ్ సార్ ఉన్నప్పుడు ఇండియన్పల్లి బ్రిడ్జ్ రోడ్డు, మెయిన్ రోడ్డు ఇండియన్పల్లి బ్రిడ్జ్ అయ్యింది కూడా మల్రాయ్ సార్ నుండి. మన గైరన్ పొలాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఇందిరా ఇంటి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు. సో మొత్తానికి అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టినాయో వాటి పట్ల ఆకర్షితులైపోయి కాంగ్రెస్ లో ఉన్నారు. సో వచ్చిన తర్వాత సో గతంలో ఎలక్షన్ ముందర కలిసి పనిచేద్దాం అని చెప్పేసి కూడా ఆహ్వానాలు ఇస్తే కూడా ఎక్కడ పోలేదు. సో వీటన్నిటికి నిలబడి కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నందుకు ఇటు పార్టీ అయితే రాష్ట్రంలో అధికారంలో ఉంది. సో స్థానికంగా నియోజకవర్గంలో కూడా లీడర్ వచ్చింది. సో మరి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో జరగకుండా మిగిలిపోయిన పనులు కావచ్చు, గతంలో చూసుకుంటే వ్యత్యాసం ఏమైనా ఉందా? 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నిధులు 20 నెలలోనే మేము నిధులు తీసుకొచ్చినాం. 32,000 నిధులు తీసుకొచ్చినాం. డ్రైనేజీ, తర్వాత సిసి రోడ్డు 32 కోట్లు తెచ్చారా? 32 లక్షలు అన్న, కోట్లు కాదు, 32 లక్షలు. 32 లక్షలు తీసుకొచ్చినాము. ఏది స్కూల్ కాంపౌండ్, డ్రైనేజీ, సిసి రోడ్డు, ఎస్సీ అంగన్వాడీ బిల్డింగ్, తర్వాత వాటర్ కూడా మా అంగన్వాడీ బిల్డింగ్ స్టార్ట్ అయిందా? స్టార్ట్ కాలేదు, స్కూల్ కాంపౌండ్ అవుతుంది. అది అయిపోగానే ఇది చేసేస్తాం. శాంక్షన్ అయింది. కాంపౌండ్ వాళ్ళు ముగ్గు వేసినాము, వాళ్ళకి తీస్తున్నాం. ఇంతవరకు కాంపౌండ్ వాళ్ళు లేదా? 10 సంవత్సరాలు కాదు, అప్పటి నుంచి కూడా స్కూల్ కట్టినప్పటి నుంచి కూడా లేదు. కాంపౌండ్ స్టార్ట్ కాలేదు, లేదు. శాంక్షన్ అయింది, స్టార్ట్ అయింది. వర్క్ కూడా మెటీరియల్ చేసినాం, మొత్తం స్టార్ట్ చేస్తాం. సో ఇందిరమ్మ ఇళ్ళ గురించి తీసుకుంటే మొదటి ఫేజ్ లో ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, ఎట్లా స్టార్టింగ్ ఉందా, అసలు డబ్బులు పడుతున్నాయా పడతలేవా, ఏంటి వాటి పరిస్థితి ఏంటి? అలా మాకు ఇందిరమ్మ ఇళ్ళు వచ్చేసి మా ఊరికి 16 ఇళ్ళు శాంక్షన్, 16 ఇళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ఒక 2-3 జర అంటే లేట్గా చేస్తున్నారు. 10 మందికి ఆల్రెడీ డబ్బులు పడ్డాయి. ఒక అన్న వచ్చేసి జయరాజు అంటే ఆ పిల్లగానికి జేర్పుల రాజు, ఆ పిల్లగానికి బేస్మెంట్ బిల్లు ఒకటి, స్లాబ్ లెవెల్ బిల్లు బేస్మెంట్ 1,00,000, స్లాబ్ లెవెల్ 1,00,000, కప్పు స్లాబ్ది 2 లక్షలు, 4 లక్షలు పడ్డాయి. వేరే వాళ్ళకు కూడా లక్షల రూపాయలు పడ్డాయి, 10 మందికి పడ్డాయి. సో ఇట్లా ఇందిరమ్మ విషయంలో ఏ విధంగా వెళ్తున్నారు? సో పార్టీలకు అతీతంగా, నిజంగా వాస్తవంగా పార్టీలకు అతీతంగా పోతున్నా, ఎవరికి ఇస్తుంది, ఎట్లా, ఏ విధంగా? పార్టీలతో అతీతంగానే, పార్టీలను చూడలేము, అరువులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. పార్టీలు చూడలే అందరికి. సో ఎట్లా సెకండ్ విడత త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? సెకండ్ విడత కూడా తర్వాత ఇప్పుడు వస్తుంది, త్వరలో ఒక నెల రోజుల వరకు వస్తుంది. నెల 15 రోజులు రావచ్చు. వస్తే కూడా అందరికి అరువులకి ఇస్తాం ఖచ్చితంగా, పార్టీలు చూడము అప్పుడు కూడా. సో ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం పార్టీలో చేసే ప్రభుత్వం కాదు, అరువులకు మాత్రమే
ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో స్థానికంగా 20 నెలల్లో జరగాల్సిన అభివృద్ధి జరుగుతుంది అంటారు. 5 సంవత్సరాల కానీ అభివృద్ధి 20 నెలల్లో స్టార్ట్ అయింది. సో స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు? ఏదైనా సమస్య విషయాల్లో చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటారా? సమస్య ఉంటే అందుబాటులో ఉంటాడు. మాకు మా మండల లీడర్లు బాగానే ఉంటారు, మా ఎమ్మెల్యే గారు బాగానే ఉంది, పైన ముఖ్యమంత్రి కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు అది ఇవి ఇస్తుంది, మంచిగా ఉంది. మా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు కూడా బాగుంటారు. మా మండల అధ్యక్షులు కానీ మా మండల టీం నాయకులు అందరూ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అందరూ మంచిగా ఉంటారు మా దగ్గర. మా గ్రామంలో కూడా ఎలక్షన్ వరకే పార్టీలు ఉంటాయి, తర్వాత పార్టీలు ఉండవు కదా. అందరం కలిసి చేస్తాం, ఏ ప్రోగ్రామ్ చేసినా కలిసి చేస్తాం. సో ఇట్లా రుణమాఫీ గురించి అనేక ఆరోపణలు వస్తున్నాయి, 2 లక్షలకు సంబంధించి కరెక్ట్ కాలేదని చెప్పేసి. సో మరి వాస్తవంగా గ్రామంలో ఎంత మేరకు అయింది? మా తాన 2 లక్షల పైన ఉన్నది కాలేదు, 2 లక్షల కింద ఉన్న ప్రతి ఒక్కరిది. ఒక్కరిద్దరు ఏమన్నా మిగిలితే 2 లక్షల లోపు మిగిలితే వాళ్ళ ఆధార్ కార్డు, అకౌంట్ బుక్, పాస్బుక్ ఏదో ఒకటి ప్రాబ్లం ఉండి కాలేదు. కాకపోతే అందరికి అయింది, 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి అయింది. మీకు అయిందా? మాకు 2 లక్షల పైన ఉన్నదన్నా మాకు కాలేదు. కింద దాదాపు అందరికి అయింది. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అంటే ఒక 10-20 మంది ఉంటారు, వాళ్ళకి కాలేదు. పైన ఉన్నది కాబట్టి కాలేదు, 2 లక్షల లోపు ఉన్న ప్రతి ఒక్కరికి అయింది. సో ఎట్లా ఉన్నాయి 6 గ్యారెంటీలు అమలు ఏ విధంగా ఉంది ఊళ్ళో? 6 గ్యారెంటీలు అమలు అంటే ఇప్పుడు విద్యుత్, తర్వాత మేము ప్రతి నెల 800-900 రూపాయలు కట్టేటోళ్ళం మేము. ఇప్పుడు 200 యూనిట్లు వాడుకోవచ్చు కాబట్టి ఫ్రీ పడుతుంది. మాకు నెలకైతే 800 అట్లా సేవ్ అయ్యేదన్న, 800-1000 రూపాయలు. తర్వాత గ్యాసు 500 గ్యాసు, ఇంకోటి మన రుణమాఫీ అయిపోయింది. ఇంకా మా ఊళ్ళో అభివృద్ధి చేస్తుంది. ఇంకా ఎన్ని నిధులు కానీ ఎమ్మెల్యే గారిని కలుస్తాము. మాకు మా గ్రామ అధ్యక్షులు కానీ మా ఊరు గ్రామ పంచాయతీ నుంచి మా గ్రామ కార్యకర్తలు అందరం కలిసి చేస్తాం. సో ఈ అభివృద్ధిని చూసి నెక్స్ట్ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లలో గెలిపించుకుంటారా పార్టీని? మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అభిప్రాయం, ఎవరిని పెడదామంటే వాళ్ళని పెడతాం, ఎవరిని పేరు తీసుకోము, పార్టీని గెలిపిస్తాం ఖచ్చితంగా. సో ఒకవేళ అవకాశం వస్తే రాజేష్ నిలబడతారా? రాజేష్ నిలబడాలని నా ఒక్కని వ్యక్తిగతం కాదన్న, మా పార్టీ నిర్ణయం. మీ మనసులో ఉన్నది చెప్పండి. మా పార్టీ నిర్ణయం, నేను చెప్పలేను అట్లా. మా పార్టీ నిర్ణయం, మా పార్టీ ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెడతాం అంతే. పెడతారు ఎవరిని పెట్టాలంటే వాళ్ళు పెడతాం, మా పార్టీ పెడతాం. మా మండల లీడర్లు ఎన్నుకోవాలి, మా అధిష్టానం మా ఎమ్మెల్యే గారు కూడా అందరూ ఒప్పుకుంటే, మాకు మా గ్రామంలో కూడా అందరూ ఒప్పుకుంటే ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెడతాం. స్థానికంగా మల్లేపల్లిలో కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయా లేవా? అందరు కలిసి ఉంటాం, వర్గాలు అనేది లేదు కూడా. కాంగ్రెస్ పార్టీ అని కదా గెలిచినాక మాకు వర్గాలే లేవు పార్టీ కదా, అందరం అరువులం అనేది చూస్తాం. ఎలక్షన్ వరకే పార్టీ మాట, ఎలక్షన్ దాటినాక అంతా మంచిగానే ఉంటాం. సో ప్రతి పని కూడా పార్టీని చూడకుండా చేస్తున్నారు. పార్టీని చూడకుండా మేము మన అభివృద్ధి చేసేటప్పుడు కూడా ఊర్లో పెద్ద మనుషులను అందరినీ చూస్తాం, అందరం కార్యకర్తలు ఊరి గ్రామస్తులు అందరం కలిసి పనిచేస్తాం. సో ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్లలో రాజేష్ రెడ్డి మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్, సర్పంచ్ క్యాండిడేట్ లేకపోతే ఎంపీటీసీ క్యాండిడేట్ అని బీఆర్ఎస్ తీసుకొని మేము సపోర్ట్ చేస్తామంటే పోతారా? పోమని. ఎందుకు? మాకు ఈ పాలన మంచిగా ఉంది, మాకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారని మాకు తెలుసు. మేము పోయేటోళ్ళం అయితే ఇంతకుముందు మాకు ఆఫర్ వచ్చినప్పుడే పోయేటోళ్ళం అన్న, మేము పోలే. డైరెక్ట్ మాకు ఎమ్మెల్యే గారితో వచ్చింది, మాజీ ఎమ్మెల్యే గారితో. మేము పోలే, ఎందుకంటే అభివృద్ధి జరిగేది ప్రజాపాలనగా ఈడ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి ఇలానే ఉంటుంది. డబ్బు కోసం ఆశిస్తే ఎప్పుడో పోతుంది, మాకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు, అప్పుడు కూడా పోలే. సో రాజేష్కి డబ్బు మీద ఆశ లేదు. మాకు దేని లేదు. ఊళ్ళో గ్రామంలో అందరూ మంచిగా ఉండాలి, ఊళ్ళో ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, మేము ఊళ్ళో అభివృద్ధి చేయాలి. మనకు రూపాయి ఇన్కమ్ లేకున్నా సరే ఊళ్ళో అందరూ మంచిగా ఉండాలి, అంతే. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, ఊళ్ళో అందరూ మంచిగా ఉండాలి. సో రాజకీయాల మీద బతకనికే కాదంట? రాజకీయం బతకడానికి ఏం లేదు, ఊర్లో మనం అందరితో మంచిగా ఉండాలి, అందరికి ఏం కావాలంటే అది చేయాలి, నిధులు తేవాలి, పని చేయాలి. ఇంకోటి త్రాగునీటి సమస్య ఉందని చెప్పి మన మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, 2 బోర్లు వేసాం, ఇంకా ఫిట్ చేయలేము. ఒకటి మల్లెపల్లి ఊర్లో ఒకటి, తండాలో ఒకటి, 2 వేసినాం, 2 వాటర్ పడ్డాయి. సో ఇట్లా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎట్లా అప్రోచ్ మండలం ద్వారా వెళ్తారా, ఇట్లా ఎమ్మెల్యే గారితో డైరెక్ట్ అప్రోచ్? ఎమ్మెల్యే గారి ద్వారా పోతాము, మండలం ద్వారా. ఎమ్మెల్యే గారు కూడా పోతాం, డైరెక్ట్ మండలం ద్వారా కూడా పోతాం.
మండల్ త్రూ కూడా. సో ఇక్కడ రెండు డైరెక్ట్ ఎమ్మెల్యే ద్వారా పోతాము, అట్లా పోతాం. ఇట్లా మండల్లో రాజాపూర్ మండల్లో సో ఎవరు బాగా సహకరిస్తారు? నా పేరు చెప్పను కానీ మనకు అందరు సహకరిస్తారు. మనకు అందరు, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి పని చేసినాం అన్న వాళ్ళకి అందరూ తెలుసు. వీళ్ళ పేరు వాళ్ళ పేరు అని కాదు, మన మండల టీంలో అందరూ మనం అంటేనే పని చేస్తాడు, రాజేష్ పని చేస్తాడు, మంచిగా చేస్తాడు, వస్తాడు అని వాళ్ళందరూ తెలుసు. వీళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరు మంచిగా ఉంటున్నారు కానీ అందరూ మనకు మంచి మర్యాద ఇస్తారు. సో వ్యవసాయం ఉందా మనకి? వ్యవసాయం ఉందన్నా, మేము 3 ఎకరాలు ఏరియా దొరుకుతున్నదా? దొరుకుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పుడు మేము ఏం చేస్తామన్నా, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాం అక్కడ నుంచే రాలే కదా. ఆల్రెడీ రఘునందరావు సార్ చెప్పిండు డైరెక్ట్, అక్కడ నుంచే ప్రాబ్లం ఉంది అని చెప్పిండు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో తీసుకొచ్చి ఇది మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇస్తలేడు, వాళ్ళు ఇస్తలేడు అంటే లాభం లేదు కానీ ఆల్రెడీ మా సార్ మొన్న చర్చలో పోయి కూడా అక్కడ మాట్లాడింది. సో రాష్ట్ర ప్రభుత్వం తప్పేం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పు లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచే యూరియా రావడం లేదు. సో అందిందా మీకు? నేను ఇప్పటివరకు అయితే యూరియా చేయలేదని, ఎందుకంటే నేను అడుగుతుంది ఇంట్లో వేసిన యూరియా తీసుకోలేదు, అడుగుతుంది ఇంట్లో తీసుకొచ్చిన యూరియా అయితే తీసుకురాలి. సో ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో నెక్స్ట్ రాజేష్కి అవకాశం ఇస్తే, సో మనం అంటున్నాం అవకాశం ఇస్తే నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడా? మా ఊరు నేను చెప్తున్నా కదా, ఊరంతా చెప్తారు, వాళ్ళందరూ చెప్తే ఓకే. నేనైనా సరే, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే నేను కాదనలేదు. వాళ్ళ నేమ్ నేను, ఎందుకంటే వాళ్ళ అధిష్టానం మా మండల టీం కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, తర్వాత ఒకటి ఏంటంటే మా గ్రామ పంచాయతీ కార్యకర్తలు అందరూ ఉన్నారు. ఫస్ట్ నుంచి పనిచేసిన పిల్లలు ఉన్నారు, కష్టపడే కార్యకర్తలు ఉన్నారు, కంపెనీలు పనిచేసారు, లారీ నాలుగు పనిచేసారు, కేవలం పార్టీ కోసం పనిచేసారు. ఆ పిల్లలకు కూడా ఆఫర్స్ వచ్చినాయి అన్న. మరి కంపెనీలో పనిచేస్తే వాళ్ళ ఉపాధి ఎట్లా? ఉపాధి ఎట్లా అంటే కొన్ని నాలుగు ఉపాధి చేస్తాం కానీ మేము మా ఊరికి అయితే డెవలప్ అని అవుతుంది కదా. మా పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పని చేసారా, పార్టీ రాకముందు పని చేసి? అది ఎలక్షన్ల నుంచి పార్టీ గెలవాలని పని చేసినామన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోనే అంటే వస్తుందని నమ్మకం ఉన్నదా మీకు? కష్టపడితే ఫలితం ఉంటుంది అన్న. ఒకవేళ రాకుండా మాకు 100% 10 సంవత్సరాలు చూసినాం కాబట్టి, అభివృద్ధి కాలేదు కాబట్టి 3 ఎకరాల పొలం ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇయ్యలేదు. పని చేశారు పార్టీ బంద్ చేసి, అట్లా పని కంపెనీలో పోయేటోళ్ళు ఎంతమంది బంద్ చేసి వర్క్ చేసిన వాళ్ళు మొత్తం ఒక 4-5 మంది ఖచ్చితంగా కంపెనీలు లారీలు పనిచేసి ఉన్నారు. ఇంకా వేరే కిరాణా షాప్ పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్గా యూత్ పిల్లలు, కష్టపడ్డ పిల్లలు, యూత్, మన పెద్దలు, గ్రామ పెద్దలు కూడా ఉన్నారు, యూత్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ కంపెనీలో పనిచేసి పార్టీ కోసం పనిచేసారు, పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేసింది? టైం ఉంది కదన్నా. మాకు అసలు మాకు అభివృద్ధి కావడమే సంతోషం. మాకు ఏం చేసిందని కాదు, మేము పైసల కోసం ఆశించి పార్టీలో తిరగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నది మన కంపెనీ మళ్ళీ అప్పటికి ఒక 2-3 నెలలు మాకు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తోటి, ప్రభుత్వంతో మనకు మంచిగా ఉంటుంది, డెవలప్ అవుతుంది అని చెప్పేసి దాన్ని దిగినాం. ఇంకోటి మా సార్ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందు కూడా మా దగ్గర ఒక పిల్లగాడు వాళ్ళు ఒకటి చనిపోయింది. 2 ఆడపిల్లలు అయితే వాళ్ళకి 50,000 సాయం చేసిండు. 50,000 సాయం చేసిండు. ఇంకోటి ఆ పిల్లలు ఏమన్నా నేను దత్త తీసుకుంటా, స్కూల్ దాన్ని ఏమన్నా నేను చూసుకుంటాను కూడా చెప్పిండు సార్. దత్త తీసుకుంటూ 50,000 ఇస్తే ఆ పిల్లల పేరు మీద డొనేషన్ చేసినాం. అప్పుడు ఎమ్మెల్యే కాలే సార్, అసలు మాట ఇచ్చింది కాబట్టి మాట నిలబెట్టింది. అభివృద్ధి అంతా బాగానే ఉంది. మిగతా సమస్యలు నీళ్ళు అయిపోయింది, సీసీ రోడ్డు, డ్రైనేజీ అన్నీ అయిపోయింది. మేము ఇక్కడ చేసేది అరువులకు అందరికీ ఇల్లు కావాలి. ఇప్పుడు సెకండ్ విడత కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం, అంటే అరువులకు ఇస్తాం. సో ఏదైతే రాజేష్ గారి మాటల్లో, సో ఏదైతే గ్రామానికి సంబంధించిన అభివృద్ధి అనేది గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 20 నెలల్లో చేసి చూపిస్తున్నామని చెప్పేసి, అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందని చెప్పేసి, ముఖ్యంగా ఇంద్రం ఇళ్ల గురించి కావచ్చు. సో మొదటి విడతలో సో దాదాపు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా విడతల వారిగా ఊర్లో ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి కావచ్చు, గ్రామ అభివృద్ధి విషయంలో ఎప్పటికీ మాకు సపోర్ట్గానే ఉంటాడని చెప్పేసి, అదేవిధంగా గ్రామంలో సో ఇంతకుముందు అంటే
18 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి జరగడంలో అతిశయోక్తి లేదని చెప్పేసి పార్టీని కష్టకాలంలో పార్టీ అధికారంలోకి రావడంలో కూడా స్థానికంగా అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ సొంత పనులను కంపెనీలను అనేక వాళ్ళ ఉపాధిని పక్కన పెట్టి కూడా పార్టీ కోసం కష్టపడి నేను పార్టీ అధికారంలోకి రావడంలో జడ్చర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా మల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో యువకుల పాత్ర కీలకంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. సో ఇదే అభివృద్ధి ఇట్లనే 3 సంవత్సరాలు కొనసాగుతుంది. మల్లేపల్లి గ్రామం అయితే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒకవేళ పార్టీ కావచ్చు అధిష్టానం కావచ్చు సో తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా నిలబడు అనే అవకాశం ఇస్తే 100% నిలబడి పార్టీని కూడా గెలిపిస్తా అని చెప్పేసి రాజేష్ గారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసి థ్యాంక్ యూ.